పరిశుద్ధ లేఖన భాగంలోని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే, యెహోవా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసై ఉన్నది అనేటువంటి మాట వ్రాయబడింది. పిల్లలు, చాలామంది దేవుని ఎరగనటువంటి వారు ఏమనుకుంటారంటే, పిల్లరా విస్తరించి మాట్లాడితే దేవుడు ఆలకిస్తాడు, గట్టిగా మాట్లాడితే దేవుడు ఆలకిస్తాడు, లేదా పర్వతముల మీదకు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనుకునేవారు ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే, దేవుని చిత్త ప్రకారంగా మనము జీవిస్తూ దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తూ మనం గనక పిల్లల ప్రార్థన చేయగలిగితే, మన ప్రార్థన హృదయంలో ఉండగానే ఆయన పూర్తిగా తెలుసుకుని మన హృదయ వాంఛలను దేవుడు ఏం చేస్తాడంటే తీరుస్తాడు. కాబట్టి మనము ఆయన చిత్త ప్రకారంగా ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు.